My husband is best in the world. మా ఆయనండి ఎంత బెస్ట్ హస్బెండ్ అంటే ఈ ప్రపంచంలోనే అంత బెస్ట్ హస్బెండ్ అండి. నాకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చేసాడండి. ఫుల్ ఫ్రీడమ్, నువ్వేమైనా చేసుకో బంగారం అని ఏం అడగడండి. ఎంత మంచివాడు. బట్టలు ఉతకడంలో కానీ, గిన్నెలు తోమడంలో కానీ, క్లీనింగ్ చేయడంలో కానీ, తొడడంలో కానీ, ఆఖరికి బాత్రూమ్ కడగడంలో కానీ అంత ఫ్రీడమ్ ఇచ్చేసాడండి. నువ్వు ఎలాగైనా చేసుకొని ఇచ్చేసాడండి. అంత బెస్ట్ హస్బెండ్ అండి మా ఆయన. అదే కాదండి, నాకు ఒక నా హెల్త్ కేర్ కూడా ఎంత బాగా తీసుకుంటాడు అన్నాడు. నా బంగారం అండి. బయటికి ఫుడ్ రెస్టారెంట్ కానీ ఒక పెళ్ళికి కానీ తీసుకెళ్ళండి అంటాడు. బంగారం, నీ కడుపు పాడైపోతుంది, ఇంట్లోనే బోల్స్ ఉన్నాయి, నీ ఇష్టంలా తినమంటాడండి. ఫుల్ స్వాతంత్రం ఇచ్చాడంటే. అదే కాదండి, నాకు ఒక కొత్త బట్టలు కానీ, కొత్త చెప్పులు కానీ, ఒక బ్యూటీ పార్లర్ కానీ ఎక్కడికి తీసుకెళ్ళండి. ఎందుకంటారా అంటాడు, నువ్వు న్యాచురల్ బ్యూటీ బంగారం, నువ్వు ఇంట్లోనే శనగపిండి, బియ్యం పిండి, గోధుమ పిండి ఏవేవో ఉన్నాయి కదా, రాసుకో బంగారం, నువ్వు న్యాచురల్ బ్యూటీ అంటాడండి. అదే కాదండి, నేను ఇటు అటు పెట్టి మర్చిపోతానని పెద్ద పెద్ద నోట్లు ఇటు అటు పెట్టి మర్చిపోతానని బీరువాలో పెట్టి దాచేస్తాడండి. పెద్ద పెద్ద నోట్లు అండి, 500 నోట్లు, 100 నోట్లు, 200 నోట్లు, చిన్న చిన్న నోట్లు, 50 రూపాయలు, 20 రూపాయలు, 10 రూపాయలు ఏ పెట్టేస్తాడండి. ఇటు అటు పెట్టి అంటాడు, బంగారం నీకు ఏమైనా ఖర్చులు ఉంటాయి కదా, అవి స్వాతంత్రంగా ఖర్చు పెట్టుకొని ఇష్టలా ఖర్చు పెట్టుకొని అంటాడండి. మా ఆయన బెస్ట్ అండి, ప్రపంచంలోనే బెస్ట్ హస్బెండ్ అండి. అదే కాదండి, ఇంకోటి ఏంటంటే, ఏమైనా పనులు ఉన్నాయనుకోండి, ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు బయటే చూసేసుకొని వచ్చేస్తాడండి. ఏ ఫ్రెండ్లతో చాటింగ్లు కానీ, ఏమైనా మెసేజ్లు కానీ, ఏమైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక రెస్టారెంట్ ఎవరైనా ఫ్రెండ్స్ వెళ్తే వాళ్ళు ఫీల్ అయిపోతారని, ఫ్రెండ్స్ ఫీల్ అయిపోతారని వాళ్ళతో పాటు వెళ్ళి అన్నీ చేసుకొని వచ్చేస్తారండి. ఇంటికి వచ్చేసి అంటారు, నువ్వు అలసిపోతావు కదా బంగారం, నేను టెన్షన్ పెట్టాను బంగారం అని చెప్పి రాగానే ఆఫీస్ నుంచి భోజనం చేసిస్తారండి. చేసేసి సైలెంట్గా చాట్లు మెసేజ్లు చూసేసుకొని పడుకుంటూ పోతాడు. మా ఆయన అండి బెస్ట్ హస్బెండ్ అండి, ఈ ప్రపంచంలోనే బెస్ట్ హస్బెండ్. మా ఆయన బంగారం అండి, బంగారం అండి మా ఆయన.